ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు నివసిస్తారు. ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో, భోగభాగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మీకంతా చక్కటి శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం. సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. రాస్య అధిపతి సూర్య భగవానుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని భగవానుడు సంవత్సరమంతయు సప్తమ స్థానమందు సంచారం. గురువు భాగ్యమందు తదుపరి 2024 మే 1వ తేదీ నుంచి దశమమందు సంవత్సరమంతయు సంచారం. రాహువు అష్టమ స్థానమందు, కేతువు ద్వితీయ స్థానమందు సంవత్సరమంతయు సంచారం. ఈ గ్రహగతులను పరిశీలించగా సింహరాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది. మీ సహోదర సహోదరి వర్గం నుండి మంచి ఆప్యాయతలు మీకు లభిస్తాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే దూర ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. మీ మీద ఉన్న బాధ్యతలను విస్మరించరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నిదానము, సంయమనము, ఓర్పు చాలా అవసరము. ఆర్థికంగా మీ స్థాయి పెరుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వివిధ రకాల కొత్త మార్గాలలో ఆర్థిక పురోగతికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు, లైసెన్సులు పొడిగించబడతాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వపరమైన సబ్సిడీలు మీకు లభిస్తాయి. సొంత వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీకు అవి తప్పులుగా అనిపించవు. రాజకీయ అదృష్టం వరిస్తుంది. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని, మేధస్సును సొంతం చేసుకుంటారు. అధికంగా వింటారు. అదేవిధంగా మాట్లాడతారు. మంచి మాటకారితనం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేద్దామనే ఆలోచనే రాదు. సాత్విక స్వభావము, మాట మీద నిలబడే మనస్తత్వం వీరికుంటుంది. మీ భర్తతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త వహించగలరు. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు. సంతానం వాళ్ళ అభిష్టం మేరకు నడుచుకొనక కొన్ని సందర్భాలలో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. ప్రభుత్వ పరంగా స్థాయిని ధృవీకరించే విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యక్రమాలలో, ఉద్యోగాలలో మీ స్థాయి పెరుగుట, స్థిరాస్తులను కొనుగోలు చేయుట, విదేశీ వ్యవహారాలు, రాజకీయ వ్యూహాలు, వ్యాపారాలు ఇలాంటివన్నీ చక్కగా లాభిస్తాయి. మీరు ఊహించిన చోట ఆస్తుల విలువ పెరగవు. ఊహించని చోట ఆస్తుల విలువ అమాంతం పెరుగుతుంది. అమ్మకాల ఒప్పందాలు ఖరారు కానందుకు సంతోషిస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలపై పట్టు సాధిస్తారు. రుణాలను తీరుస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి.
సామాన్య జనానికి ఉపకరించే ఎన్నో కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్నింటిలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. తొందరపడకుండా నిర్ణయాలైతే తీసుకుంటారు. తద్వారా చక్కగా లాభపడతారు. రాజకీయ పదవీ ప్రాప్తి కలదు. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. అయితే ఫలితాలు మాత్రం నామమాత్రంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు ఈ సంవత్సరం బాగున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగ్గి విజయాలను సాధిస్తారు. కీర్తిశేషులైన వారి జ్ఞాపకాలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధినైతే సాధిస్తారు. ఆరోగ్యము బాగుంటుంది. నూతన విద్యను అభ్యసించాలని ఉత్సాహపడేవారికి ఇది అనుకూల కాలము. కొన్ని సందర్భాలలో అనుకూలమైన ఫలితాలు ఆలస్యమైన ఉత్తమ ఫలితాలైతే లభిస్తాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. బాధను దిగమింగుకునే వ్యక్తులుగానే ఉంటారు. మీ బాధలు బాధ్యతలు ఎక్కువగా ఇతరులకు చెప్పి విసిగించరు. ఉన్న విషయం స్పష్టంగా చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి. ఆ విధానాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు కానీ మార్చుకోలేరు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా అన్నీ చక్కగా సర్దుకుంటాయి. సాధారణ ప్రయత్నాలలో ధనం వస్తుంది. అవసరం లేనప్పుడు మరీ అధికంగా ధనం చేకూరుతుంది. సొంత వాళ్లకు ఆత్మీయ వర్గం అవసరాలకు మాత్రం ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ధనాన్ని సర్దుబాటు చేస్తారు. వాళ్ళ అభివృద్ధికి చక్కటి పునాదులు వేస్తారు. అన్ని విషయాల్లో అదృష్టానికి శుభానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది. పొరపాటు నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి కనుక జాగ్రత్త వహించగలరు. చర్చించి ముఖ్య నిర్ణయాలు చేయడం వల్ల మేలు జరుగుతుంది. పోటీదారులు ప్రతి చోట మీకు ఎదురుపడ్డా మీకు వచ్చిన నష్టమంటూ ఏమీ ఉండదు. వృత్తికి సంబంధించిన అన్ని ఆడంబరంగా ఉండాలని భావిస్తారు. అదే చేస్తారు. సంవత్సర ప్రారంభంలో మీరు ప్రారంభించిన వ్యాపారం చక్కగా విస్తరిస్తుంది. మీ అవసరాలకు సంబంధించిన రుణ సహాయం మీకు లభిస్తుంది. బాల్యమిత్రులు చిరకాల పరిచయస్తుల నిర్ణయాలు సలహాలు అమలు చేసే ముందు నిపుణుల సలహాలను తప్పకుండా తీసుకోగలరు. డాక్యుమెంట్స్ లిఖితపూర్వక వ్యవహారాలయందు మీరు చాలా జాగ్రత్త వహించాలి. కొనుగోలు చేసే ఆస్తి విషయంలో మోసపోయే అవకాశాలున్నాయి కనుక జాగ్రత్తగా వ్యవహరించగలరు. మధ్యవర్తిత్వం చేయకండి. మధ్యవర్తి సంతకాలు జామీను సంతకాలు పెట్టకండి. గతంలో మీరు డాక్యుమెంట్స్పై చేసిన సంతకాలు కొన్ని వివాదాస్పదమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. తద్వారా మానసిక ప్రశాంతత మీకు ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ సామర్థ్యం నైపుణ్యం మరింత మెరుగవుతుంది. మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు. రచన వ్యాసము పుస్తక రచన పరిశోధన నటన కళా సంబంధమైన వృత్తి ఉద్యోగాలలో విశేషమైన నిపుణత ఉంటుంది. అంటే మీరు చేసే ఏ పనికి ఇతరుల ప్రత్యామ్నాయం చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే మీ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం దోచుకోబడతాయి లేక వెలుగులోకి రాకపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. పురుషుల వలన మీకు అదృష్టం చక్కగా కలిసి వస్తుంది. మగవారి సహాయ సహకారాలు అవసరమైన సమయంలో అందుకుంటారు. సహోదర సహోదరీ వర్గంతో సత్సంబంధాలు బలపడతాయి. అంతరంగిక కుటుంబపరమైన రాజకీయాలు ఒకళ్ళంటే మరొకరికి గిట్టని స్థితి మీకు చిరాకు కలిగిస్తుంది. స్వంత వాళ్ళ వలన మీ ఓర్పుకు సహనానికి ఎన్నడూ లేని పరీక్షలు ఎదురవుతాయి. సంబంధాలు తెంచుకోలేని పరిస్థితి అలాగని వాళ్లను సమర్థించలేని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు బంధువులు రక్త సంబంధీకులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు. ధనం మంచి నీళ్ళ ప్రాయం వలె ఖర్చవుతుంది. ఖర్చులు తగ్గించే అవకాశం ఉండదు. పొదుపు చేసుకునే అవకాశాలు కూడా పెద్దగా కనబడవు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యాపార పరంగా మీ బిజినెస్ పార్ట్నర్స్తో ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు. తద్వారా మంచి లాభాలను మీరు గడిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా
కృత్రిమమైన పోటీని అంటే ఆర్టిఫిషియల్ ఇంపాక్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందిన వారు మీపై కృతజ్ఞతాభావం కలిగి ఉండరు. సొంత మనుషుల ద్వారా ఆశించిన పనులు నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా మరొకరి సహాయం అడగాల్సి వస్తుంది. ఊరేగింపులు, ఉద్యమాలు, బహిరంగ సభలు మొదలైనవి మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మీ శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యతకు అవార్డులు లభిస్తాయి. కొన్ని సమస్యలను దైవానికి వదిలివేయడం ఉత్తమమని భావిస్తారు. ఏమి జరిగినా పర్వాలేదు అని మొండి ధైర్యంతో ప్రవర్తిస్తారు. సమాజంలో మచ్చలేని మనిషిగా నిలబడతారు. ఎంత ధనం వచ్చినా అందుకు తగ్గ ఖర్చులు ఉంటాయి. విశ్రాంతి అనేది లేకుండా శ్రమిస్తారు. ఒక సామాజిక వర్గం యొక్క అండదండలు పుష్కలంగా లభించడం వల్ల కొన్ని కార్యక్రమాలను మీరు విజయవంతంగా చేయగలుగుతారు. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో మీ ఆత్మీయ వర్గం, మీ రక్త సంబంధీకులు ఘన విజయాలు సాధిస్తారు. మీరు ఎవరినీ నిరుత్సాహపరచరు, చక్కగా ప్రోత్సహిస్తారు. ఏ రంగం పట్ల మీకు వ్యతిరేకత అయితే ఉండదు. అందరూ వాళ్ళ వాళ్ళ రంగాలలో చక్కటి పురోగతి సాధించాలని మీరు దృఢంగా కోరుకుంటారు. దూర ప్రాంతాలలో ఉన్న ప్రియతములు, చిన్నారుల లేఖలు, సంభాషణలు, వారి రాకపోకలు మొదలైన వాటి వల్ల అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విశేషంగా శ్రమించి మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. నూతన విద్యా కోర్సులు అభ్యసించాలనే కోరిక బలపడుతుంది. కంప్యూటర్ విద్య, ఇంజనీరింగ్ విద్యను చదివి ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో చదువుకోవడానికి మీకు సీటు లభిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి ఎంపికవుతారు. డాక్టర్ కావాలన్న మీ కోరిక నెరవేరుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలనే మీ ప్రయత్నాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి నిరుద్యోగులకు మంచి ఉద్యోగము లభిస్తుంది. ఉద్యోగపరంగా చూసినట్లయితే విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రభుత్వ పరంగా, ఉద్యోగాల పరంగా పిటిషన్లు, ఆకాశరామన్న ఫోన్లు కొంత చికాకు కలిగిస్తాయి. మీరెంతో నీతి నిజాయితీతో విధి నిర్వహణ చేస్తున్నా పై అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ప్రతిసారి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సి వస్తుంది. కనుక మొండి ధైర్యంతో, కోపంతో ఎదురు తిరుగుతారు. ఒకే విషయాన్ని 10 సార్లు నిరూపించాల్సిన అవసరం లేదని భావిస్తారు. దాంతో మీపై వేధింపులు ఆగిపోతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ విధులను సక్రమంగా, నీతిగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు బదిలీ కోరుకునే చోటకే బదిలీ అవుతుంది. ఉద్యోగం నుండి రిటైర్ అయిన వారికి వేరొక చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. మీలో ఉన్న క్రియేటివిటీ వల్ల అధిక లాభాలను మీరు పొందుతారు. సంవత్సర ద్వితీయార్థంలో మీ సమస్యలను ఇంట్లో వాళ్ళతో చెప్పరు. బయట స్నేహితులకు చెప్పుకొని ఊరట చెందుతారు. ఆర్థిక పరమైన లోటుపాట్లను, ఉద్యోగంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. కష్టపడి నష్టపోవాల్సిన పరిస్థితి నుండి బయటపడగలుగుతారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మీకు రావాల్సిన బిల్స్ ఓ దారికి వస్తాయి. రాజకీయంగా వచ్చే మార్పులను అనుకూలంగా మలుచుకోగలుగుతారు. మీ ఆత్మసంతృప్తి సామూహిక నష్టానికి దారి తీయకూడదని గ్రహించి నిర్ణయాలు తీసుకోగలరు. చేసిన పొరపాట్లే మళ్ళీ చేయవద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మరుగుపరచవద్దు. దైవ అనుగ్రహం మీకు పుష్కలంగా ఉన్నది. దైవ అనుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. స్నేహాలు ఆత్మీయులతో ముడిపడి ఉన్నాయని మీరు భావిస్తారు. కొన్ని సమస్యలు మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే స్నేహాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయన్న విషయం మీరు గ్రహించలేరు. స్నేహమనే మత్తులో చాలా నష్టపోయే అవకాశం ఉన్నది. కనుక జాగ్రత్త వహించగలరు. ఆర్థిక పురోగతి సాధించడానికి నూతన వ్యూహాలను వెతుకుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది.
గోప్యంగా విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్తో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యాపారంలో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలం చెందుతాయి. కీలకమైన సమయంలో ఉన్నత అధికారులు, పలుకుబడి కలిగిన నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఈ రాశి మహిళా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం రాజకీయ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. రాజకీయంగా పదవీ ప్రాప్తి, ప్రజాకర్షణ, సంప్రాప్తి లభించును. అధికారం లభిస్తుంది. ప్రత్యర్థుల బలహీనతలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. చిన్నపాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. మీ జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు. అసమర్థుల మీద జాలిపడి అందలమెక్కిస్తారు. ఆ అసమర్థులే అఖండులై మీకు అండగా నిలబడతారు. సమాజంలో అంతగా పేరు లేని చిన్న చిన్న నాయకులను చేరదీసి వాళ్ళతో కూటమిని ఏర్పాటు చేసి గొప్ప విజయాలను మీరు సాధిస్తారు. రాజకీయంగా అత్యున్నత పదవి మీకు లభిస్తుంది. మీ ప్రతిష్ట, స్థానం కుదుపులకు లోనైనా తట్టుకొని నిలబడతారు. మీ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా కొన్ని బలహీనతలు మీకు దొరుకుతాయి. వాటిని మీరు చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి అన్ని విధాలుగా అండగా ఉంటారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటుంది. అపరిమితమైన జ్ఞాపక శక్తి మీకుంటుంది. భర్తకు సంబంధించిన ఆత్మీయులతో కొద్దికాలం ఇబ్బందులుంటాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మీకు మేలే జరుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ స్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉన్నది. కనుక జాగ్రత్త వహించగలరు. ఎవరిని నమ్మాలో, ఎవరితో నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవటం కష్టతరమవుతుంది. కొంత అయోమయం, అస్పష్టత, అనుమానాలకు దారితీస్తుంది. అయితే స్వల్పకాల పరిచయస్తులే మీకు అపరిమితంగా సహాయం చేస్తారు. మీ సంతానానికి విద్యా సంబంధమైన అవకాశాలు, ఉద్యోగ సంబంధమైన అవకాశాలు ఈ సంవత్సరం చక్కగా లభిస్తాయి. సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. మీ సంతానం కొన్ని విషయాలలో మొండిగా వ్యవహరిస్తారు. మీరు చెప్పిన ఏ మాటను వారు పట్టించుకోరు. అయితే సంతాన పురోగతి అయితే బాగుంటుంది. మీ సంతానం జీవితంలో స్థిరత్వం సాధించలేదన్న దిగులు మీకు తీరుతుంది. మరీ ముఖ్యంగా దూర ప్రాంతంలో, విదేశాలలో ఉన్న సంతానం గురించి దిగులు పడతారు. అయితే వారి అభివృద్ధి మీకు చక్కగా ఊరట కలిగిస్తుంది. ఈ రాశి మహిళా వ్యాపారులకు ఈ సంవత్సరం రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. తోలుకు సంబంధించిన వ్యాపారాలు, ఫ్యాన్సీ షాపులు సాధారణంగా ఉంటాయి. మిల్లు, పిండి మరలు, ధాన్యం వ్యాపారం, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం, సినీ, బుల్లితెర, కళా పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు చాలా బాగున్నాయి. జల సంబంధిత, నూనె సంబంధిత, గ్రానైట్స్కు సంబంధించిన బిజినెస్, లీజుల పొడిగింపు వంటి విషయాలు చాలా లాభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీకి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారం, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మీరు చేసే ఇతరత్రా వ్యాపారాలు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు, అలంకార వస్తు సామగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. బ్యూటీ పార్లర్లు, స్పాల నిర్వహణ, హోటళ్లు నడపడం మొదలైన వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. అయితే చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేకుంటే నష్టపోయే అవకాశం ఉన్నది. ప్రేమ వివాహాలు ఈ సంవత్సరం కొంతమందిలో అంత అనుకూలంగా ఉండవు. ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎటూ తేల్చి చెప్పరు. అవివాహితులైన వారికి వివాహకాలం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలదు. పునర్వివాహ సంబంధమైన విషయాలు సఫలీకృతమవుతాయి. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. అంతకు మించి వీరికి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. చాలామందికి మీ తండ్రి వల్ల మేలు జరుగుతుంది. మనస్సులో స్థానం కలిగిన రక్త సంబంధికులు శాశ్వతంగా దూరం కావడం మీకు తీవ్ర మనోవేదనకు కారణమవుతుంది.
ఇది కొద్ది మంది విషయంలో మాత్రమే అని గమనించగలరు. ఈ సంవత్సరం మీరు సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవుట ఎంతైనా అవసరం. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు నిషిద్ధం. ఆనువంశికంగా రావలసిన ఆస్తుల విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్యక్రమాలను సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. విదేశీ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. క్రీడారంగంలో మీకున్న నైపుణ్యానికి తగిన గుర్తింపు, గౌరవం, అవార్డులు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు బాగున్నది. అయితే అనవసర ఖర్చులు తగ్గించి ధనాన్ని పొదుపు చేయుట మీకు చెప్పదగిన సూచన. మొత్తం మీద సింహరాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నదనే చెప్పాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా మీకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మోకాళ్ళ నొప్పులు, పాదాలకు సంబంధించిన నొప్పులు, ఈఎన్టీ, వెన్నునొప్పి సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అజీర్తి, ఉదర సంబంధ సమస్యలు ఏర్పడును. మధ్యలో వైరల్ జ్వరాలు బాధించే అవకాశం ఉన్నది. కనుక ఆరోగ్యంపై తగిన శ్రద్ధ ఉంచి జాగ్రత్త వహించి యోగా, ధ్యానం, వాకింగ్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని అనుదినం సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు మీరు ఆదివార నియమాలు పాటిస్తూ అమ్మవారి ఆరాధన, దర్శనం, అమ్మవారికి పౌర్ణమి లేక అమావాస్య నాడు అర్చన, అభిషేకం చేపించిన మేలు ఫలితములు మీకు సిద్ధించును. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి నీటిని ఆర్జ్యంగా సమర్పించాలి. అష్టమ రాహు దోషం ఉన్నందువల్ల రాహుకేతు పరిహార పూజలు చేసుకున్న మీకు రాహువు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుముఖం పట్టును. మాస శివరాత్రి నాడు మహాన్యాస రుద్రాభిషేకం చేపించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి సకల శుభయోగములు సిద్ధించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం, వస్త్రదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను మీరు శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.